₹240 కొనుగోలు చేసిన ఒక చొక్కా ₹200 అమ్మబడింది. అయినా నష్ట శాతము ఎంత? సో కొన్న వేళ అమ్మిన వేళ కంటే ఎక్కువ ఉంది కాబట్టి నష్టము వస్తుంది. కాబట్టి నష్టము కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ చేయాలి. సో కొన్న వేళ ₹240 మైనస్ అమ్మిన వేళ ₹200. సో 240 నుంచి 200 తీసేస్తే ₹40 నష్టము వస్తుంది. ఇప్పుడు నష్ట శాతము కనుక్కోవాలా. సో నష్ట శాతము సో నష్టము బై కొన్న వేళ ఇంటూ 100 చేయాలి. సో నష్టము ఎంత? ₹40 బై కొన్న వేళ ₹240 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ చేసి సో 8 ఎకంతో క్యాన్సిల్ చేస్తే 8 3 24, 8 5 40. సో 5 × 10 50 బై 3. సో 50ని 3తో డివిజన్ చేస్తే 3 1 3. సో మైనస్ చేస్తే 2 0. సో 3 6 18. సో మైనస్ చేస్తే 2. కాబట్టి 16 2/3% నష్టం అనేది వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.